అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతుమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి? అయితే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అని శిష్యుల పేర్లు మనకు అక్కడ కనబడతా ఉంటాయండి. మీరు ఒక విషయం గమనిస్తే, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి దెయ్యమును, వాళ్ళకి పవర్స్ అనేవి దేవునికి కృపను బట్టి వాళ్ళు పొందుకున్నారు. అయితే వాళ్ళకి ఆ దెయ్యాలని వెళ్ళగొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ, వాళ్ళంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, మీరు గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రార్థన వలననే గానీ, మన జీవితంలో మనం గొప్ప సింగర్ అయి ఉండొచ్చు, లేదా గొప్ప రైటర్ అయి ఉండొచ్చు, లేదా మనకి మంచి మంచి తలాంతులు ఉండొచ్చు, లేదా మన దగ్గర మంచి స్కిల్స్ ఉండొచ్చు. కానీ ఆ స్కిల్స్ ద్వారా, మన యొక్క సర్టిఫికేట్స్ ద్వారా, లేదా మనకున్నటువంటి జ్ఞానం ద్వారా మనం ఏదైనా సాధించొచ్చు కదా అనుకుంటే అది నిజంగా మన పొరపాటే. దేనికంటే మనకి అనుగ్రహించేది దేవుడే. అనుగ్రహించబడినటువంటి ప్రతి ఒక్క దానిని కూడా మనం మన స్వకీయ మహిమ నిమిత్తం కాకుండా, మన స్వనీతి మీద ఆధారపడకుండా, మన యొక్క సొంత బుద్ధి మీద ఆధారపడకుండా, ఎప్పుడైతే ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధిలో పెట్టి ఆయన చిత్త ప్రకారంగా మనం ఆలోచించి, ఆయన చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే గనక తప్పకుండా 100కి 200% అవి సక్సెస్ అవుతాయి. తప్పకుండా మనం ప్రతి ఒక్క దాన్ని మనం పొందుకోగలం. కనుక మీరు ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళు పొందుకున్నప్పటికీ, దెయ్యములను వెళ్ళగొట్టే ఆ గొప్ప శక్తి వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు అంటే, అది ప్రార్థన వలన మాత్రమే సాధ్యపడుతుంది. మన జీవితంలో కూడా ఏది మనం చేయాలనుకున్నా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్త ప్రకారమైనటువంటివి ఆయన చిత్తానికి మీరు అనుకూలంగా ఉంటూ మనం అడిగినట్లయితే కనుక తప్పకుండా మనం అడిగిన ప్రతి ఒక్కటి కూడా మనం ప్రార్థన ద్వారా పొందుకోగలం. ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మీ ప్రేమలో బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా ఎంతమంది అయితే తండ్రి మీ యొక్క మాటలు వింటున్నారో వాటి ప్రకారంగా తండ్రి వారి జీవితాలను సరిదిద్దుకునే ధన్యతను మీరు వారు అనుగ్రహించండి. మీ కృపలో నడిపించండి, బలపరచండి తండ్రి. ఈ యొక్క విషయాలను తండ్రి ఎవరైతే షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ చిత్త ప్రకారంగా దీవించండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమై తండ్రి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి దేవా. ఎవరు కూడా తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రతి సమస్యలో, ప్రతి విధానంలో కూడా మా తండ్రి మీ కృప కలిగి జీవించే ధన్యతను దయచేయండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.